అవని స్టోరీస్. కమలాకర్ పెళ్లిళ్ల చంద్రయ్య చెప్పిన విషయం తన కూతురికి చెప్పడానికి ఆమె దగ్గరకు వెళ్ళాడు. కాని అప్పటికే కమలాకర్ గారు ఫోన్లో మాట్లాడడం అవని విన్నది. ఏమైంది నాన్న? పెళ్లిళ్ల చంద్రయ్య గారు ఫోన్ చేసి ఏం చెప్పారు? మీ ముఖం ఎందుకలా వాడిపోయింది నాన్నా? అదేం లేదు తల్లి. చంద్రయ్య ఒక సంబంధం గురించి చెప్పాడు. ఆ అబ్బాయి మంచోడు, పైగా వాళ్ళది పక్కూరే. 10 ఎకరాల మాగాడి పొలం, 20 పాడి గేదెలున్నాయట. సిరి సంపదలకు కొదవే లేదు. కానీ ఆ అబ్బాయి పెద్దగా చదువుకోలేదు. ప్రస్తుతం అయితే సొంతంగా వ్యవసాయం చూసుకుంటున్నాడు. అందువల్ల నీకు ఆ అబ్బాయి నచ్చడేమో అనుకుని నీకు ఈ విషయం చెప్పడానికి తడబడుతున్నాను. నాన్న, వ్యవసాయం చేయడం నా దృష్టిలో గొప్ప విషయమే. నాకు అబ్బాయి చదువు, ఉద్యోగం కంటే అబ్బాయి సంస్కారం ముఖ్యం. కానీ పెళ్లి విషయంలో నాకు కొన్ని షరతులున్నాయి. ఆ షరతులకు వాళ్ళు ఒప్పుకుంటేనే నేను ఈ పెళ్లి చేసుకుంటాను. షరతులా? ఏంటమ్మావి? మొదటి షరతు, నేను ఆపిన నా PhD చదువును పెళ్లి తర్వాత మళ్లీ కొనసాగించడానికి వారు అంగీకరించాలి. రెండో షరతు, నేను ఖచ్చితంగా ఉద్యోగం చేస్తాను, దానికి అడ్డు చెప్పకూడదు. మూడో షరతు, నా ఉద్యోగం ద్వారా వచ్చే జీతంలో కొంత ప్రతి నెల అంజలి చదువు పూర్తయ్యే వరకు మన పుట్టింటికి పంపడానికి వారు అంగీకరించాలి. నాలుగో షరతు, అంజలి చదువు పూర్తయి తనకి పెళ్లి అయ్యేంత వరకు నేను మా ఇంటికి ఆర్థిక సాయం చేస్తూనే ఉంటాను. ఈ విషయాల్లో భర్త తరపు వారు ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదు. ఈ 4 షరతులకు ఒప్పుకుంటేనే నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. అవని షరతులు విని కమలమ్మ, కమలాకర్ షాక్ అవుతారు. అవనే, ఏం మాట్లాడుతున్నావే? నీ పిచ్చిగానేమన్నా పట్టిందా? పెళ్లి చేసుకుని అత్తారింటికెళ్లే పిల్ల ఇన్ని షరతులు పెడితే ఈ అత్తగారిని ఒప్పుకుంటారా? పైగా వాళ్ళు కోటీశ్వరులే. పెళ్లి తర్వాత పుట్టింటికి జీతం పంపుతానంటే ఏ మొగుడైనా ఊరుకుంటాడా? అవునమ్మా అవని, నీ మంచి మనసు నాకు తెలుసు. మా కష్టాల కోసం నువ్వు నీ సంసార జీవితాన్ని పన్నంగా పెట్టొద్దు తల్లి. మా కష్టం ఏదో మేం పడతాం. అంజలిని నేను ఎలాగలా కష్టపడి చదివిస్తా. నువ్వొక మంచి ఇంటికెళ్ళి హాయిగా సుఖపడమ్మా. లేదు నాన్నా, నేను నా నిర్ణయం మార్చుకోను. నా కుటుంబానికి ఆసరగా నిలబడలేని నా చదువు వ్యర్థం. నా కాబోయే భర్త నన్ను, నా బాధ్యతల్ని గౌరవించాలి. నా చెల్లి చదువు నా బాధ్యత. నేను సుఖంగా ఉంటూ నా కన్నవాళ్లు కష్టాలు పడుతుంటే చూస్తూ ఉండలేను నాన్నా. ఈ షరతులకు వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుంది. లేదంటే నేను ఇలాగే ఉండిపోయి మిమ్మల్ని చూసుకుంటాను. పక్క గదిలో ఉన్న అంజలి అవని మాటలు విని అక్కడికొస్తుంది. అక్క, వద్దక్క, నా చదువు కోసం నీ జీవితాన్ని ఇలా పనంగా పెట్టకు. నువ్వు హాయిగా పెళ్లి చేసుకుని వెళ్ళిపో. నా వల్ల నీకు ఇన్ని కష్టాలొద్దు. పిచ్చి చెల్లి, నువ్వు బాగా చదువుకోవాలి. నీ చదువే నా ఆశయం. నాన్న, చంద్రయ్య గారికి ఫోన్ చేసి నా మనసులోని మాటని స్పష్టంగా చెప్పండి. కమలాకర్, కమలమ్మ అవని మంచి మనసును చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తన కుటుంబం కోసం ఇంతలా ఆలోచిస్తున్న కూతుర్ని చూసి కమలాకర్ గుండె గర్వంతో నిండిపోయింది. అంజలికి తన అక్క ఎంత గొప్పదో ఆ రోజు మరోసారి అర్థమైంది. చంద్రయ్య తన ఇంట్లో కూర్చొనుండగా కమలాకర్ నుంచి అతనికి ఫోన్ వస్తుంది. హలో కమలాకర్ గారు, చెప్పండి. మీ అమ్మాయితో మాట్లాడారా? ఏమనింది? చంద్రయ్య గారు, మా అమ్మాయితో మాట్లాడాను. తను పెళ్లికి ఒప్పుకుంటుంది గాని తనకి కొన్ని గట్టి షరతులున్నాయి. షరతులా? ఏంటో చెప్పండి ఇందాం. తను పెళ్లి తర్వాత PhD చదువుకోవాలట. ఆ తర్వాత ఉద్యోగం చెయ్యాలి. తను ఉద్యోగం చేసి సంపాదించే జీతాన్ని తన చెల్లి చదువు, పెళ్లి అయ్యేంత వరకు మా పుట్టింటికే పంపాలట. దీనికి ఆ అబ్బాయి తరపు వాళ్ళు ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదు. ఇవే నా కూతురు షరతులు చంద్రయ్య గారు. ఏంటి కమలాకర్ గారు మీరు మాట్లాడేది? ఈ కాలంలో ఇలాంటి షరతులు పెడితే పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. అవతలి వాళ్ళు సామాన్యులు కాదు, కోటీశ్వరులు. వాళ్ళు ఇలాంటి కండిషన్లకు ఎలా ఒప్పుకుంటారని అనుకుంటున్నారు? నాకు తెలుసు చంద్రయ్య గారు, కానీ నా కూతురు మొండిగా ఈ నిర్ణయం తీసుకుంది. సరే కమలాకర్ గారు, ఒక పని చేద్దాం. ఈ విషయాలు ఫోన్లో మాట్లాడితే సంబంధం చెడిపోతుంది. ఎల్లు నేను అబ్బాయి వాళ్ళని తీసుకుని నేరుగా మీ ఇంటికి వస్తాను. మీరే ఆ విషయాలు వాళ్ళతో నేరుగా మాట్లాడండి. ముఖాముఖి మాట్లాడితే ఏదైనా పరిష్కారం దొరకొచ్చు. ఏమంటారు? అలాగే చంద్రయ్య గారు, మీరు చెప్పినట్లే చేద్దాం. ఎల్లుండి వారిని మా ఇంటికి తీసుకురండి. సురేష్ పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉండగా హాల్లో మండోదరి కూర్చొనుంది.
అప్పుడే చంద్రయ్య మండోదరికి ఫోన్ చేస్తాడు. హలో చంద్రయ్య, ఏంటి విషయం? మండోదరి గారు, మనకి సురేష్కి ఒక సంబంధం మాట్లాడానండి. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన పక్కూర్లో ఉండే కమలాకర్ గారి పెద్ద కూతురు. ఆమె పీజీ చదివింది, పైగా ఎంతో పద్ధతి గల పిల్ల. సురేష్ బాబుకి సరైన చూడమ్మా. నిజమా చంద్రయ్య? మరి వాళ్ళకి మన సురేష్ నచ్చాడా? మనది రైతు కుటుంబం కదా, అభ్యంతరం లేదు కదా? అబ్బాయి వ్యవసాయం చేస్తుండడం వాళ్ళకి అభ్యంతరం ఏమీ లేదు గాని ఆ అమ్మాయికి కొన్ని షరతులున్నాయట. ఆ షరతులు గనక మీరు ఒప్పుకుంటేనే సంబంధం ముందుకు సాగుతుంది. షరతులా? ఏంటా షరతులు? అది ఫోన్లో చెప్తే బాగుండదు మండోదరి గారు. ఎల్లుండి ఉదయం మనం నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. అప్పుడే అన్ని విషయాలు తేలిపోతాయి. సరే సరే చంద్రయ్య, అలాగే చేద్దాం. మండోదరి ఫోన్ పక్కన పెట్టి, ఏవండి, చంద్రయ్య ఫోన్ చేశాడు. సంబంధం ఒకటి దొరికిందట, కానీ ఆ పిల్లకేవో షరతులున్నాయట. కనీసం ఈ సంబంధమైనా మనోడికి కుదిరితే ఎంత బావుండు. మన అబ్బాయి రైతైనా పర్లేదనుకుంటున్నారంటే వాళ్లకు మంచి సంస్కారం ఉన్నట్లే. ఏంటో మమ్మీ, ఈ కాలంలో పెళ్లి కాకుండానే షరతులు పెడుతున్నారంటే ఆ అమ్మాయికి కొంచెం పొగరు ఎక్కువగానే ఉన్నట్టుంది. అయినా మన అన్నయ్య కోసం ఒకసారి వెళ్ళి చూద్దాం. సింధు, మనసులో ఏముందో ముందే చెప్పేవాళ్ళు మంచోళ్ళు. దొంగచాటుగా వ్యవహరించే వాళ్ళకంటే ఇలాంటి వాళ్ళే నయం. 2 రోజుల తర్వాత కమలాకర్ ఇంటికి మాణిక్యం, మండోదరి, సురేష్ మరియు సింధు వచ్చారు. కమలాకర్, కమలమ్మ ఎంతో వినయంగా వారికి నమస్కరించి స్వాగతం పలికారు. రండి రండి మాణిక్యం గారు, దయచేయండి. మా ఇల్లు చాలా చిన్నది, ఏమైనా ఇబ్బంది ఉంటే క్షమించండి. అదే లేదు కమలాకర్ గారు, ఇల్లు చిన్నదైనా మనసులు పెద్దగా ఉండాలి. అందరూ కూర్చున్న తర్వాత కమలాకర్ లోపలికి వెళ్లి అవనిని పిలుస్తాడు. అవని ఎంతో పద్ధతిగా తయారయ్యి బయటకొచ్చి కూర్చుంటుంది. సురేష్ ఆమె పద్ధతిని, ప్రశాంతతని చూసి మనసులో ముగ్ధుడయ్యాడు. మాణిక్యం గారు, మండోదరి గారు, ఆ అమ్మాయిని చూశారు కదా. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. కమలాకర్ గారు, అమ్మాయి తన మనసులో ఉన్న షరతులేంటో చెప్తా అంది కదా. అమ్మాయి అవని, నీ మనసులో ఉన్న షరతులేంటో నిర్మోహమాటంగా వీళ్ళకి చెప్పమ్మా. అవని అందరి వైపు ఒకసారి చూసి ధైర్యంగా గొంతు సవరించుకుని మాట్లాడడం ప్రారంభించింది. నమస్కారమండి. పెళ్లి తర్వాత నా జీవితం ఎలా ఉండాలో నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. మొదటిది, నేను ఆపిన నా PhD చదువును పెళ్లి తర్వాత పూర్తి చేయాలి. దానికి మీరంతా అంగీకరించాలి. ఇక రెండోది, నేను ఉద్యోగానికి వెళ్తాను. దానికి భర్తగా సురేష్ గారు అడ్డు చెప్పకూడదు. మూడోది, నా ఉద్యోగం ద్వారా వచ్చే జీతంలో కొంత నా చెల్లి అంజలి చదువు పూర్తయ్యే వరకు మా పుట్టింటికే పంపుతాను. ఇక నాలుగోది, మా చెల్లికి పెళ్ళయ్యేంత వరకు నేను మా తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా ఉంటాను. నా సంపాదనను నా పుట్టింటి వాళ్ళకే వాడుకుంటాను. దీనికి మీ కుటుంబం నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. ఇవే నా షరతులండి. అవని మాటలు వినగానే ఆ హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. మండోదరి మొహం కోపంతో ఎర్రబడింది. సింధు అసహనంగా కదిలింది. మాణిక్యం కూడా కొంచెం ఆశ్చర్యపోయాడు. కాని సురేష్ మాత్రం అవని వంక ఎంతో గౌరవంతో, ఆరాధనతో చూస్తున్నాడు. ఏంటమ్మా ఇది? పెళ్లి అనేది 2 కుటుంబాలను కలపడానికి. కాని నువ్వు పెళ్లి కాకముందే నీ సంపాదనంతా పుట్టింటికే ఇస్తానని అంటున్నావు. మరి అత్తగారింటి పట్ల నీకు బాధ్యత ఉండదా? మా ఇంట్లో ఆశలకేం తక్కువ లేదు, కానీ ఇలాంటి కండిషన్లు పెట్టి పెళ్లి చేసుకోవడం వినడానికి చాలా వింతగా ఉంది. అవని గారు, మీ మనసులో మాటని అద్భుతంగా చెప్పారు. ఈ కాలంలో పెళ్ళనగానే లగ్జరీ కార్లు, డైమండ్ నెక్లెస్లు, విదేశీ ప్రయాణాలు కోరుకునే అమ్మాయిలను చాలా మందిని చూశాను. కానీ తన సొంత చదువు మీద ఇంత శ్రద్ధ, తన్ను కన్న కుటుంబం మీద ఇంత బాధ్యతున్న అమ్మాయిని నేను నా జీవితంలో చూడలేదు. మన గురించి మాత్రమే ఆలోచించే ఈ రోజుల్లో కన్న తండ్రి పేదరికాన్ని, చెల్లెలి భవిష్యత్తును గుండెల్లో పెట్టుకుని ఇంత ధైర్యంగా మాట్లాడిన మీ వ్యక్తిత్వానికి నా జోహాలవని గారు. నాకు మీ షరతులన్నీ పూర్తిగా నచ్చాయి. సురేష్ మాటలకు అవని ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఆనందం ఉంది. చాలా ధన్యవాదాలు సురేష్ గారు. మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషం. కానీ మీరు కూడా చాలా గొప్పవారండి. ఈ కాలంలో ఏదో ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి పట్నంలో స్థిరపడదామనుకునే యువకులే ఎక్కువ. కాని మీరంత ఆస్తుండి కూడా నేలను నమ్ముకొని రైతుగా మారారు. అసలు రైతును అన్నదాతని ఎందుకంటారో మీకు తెలుసా అండి?
అవని అలా అడగడంతో హాల్లో ఉన్న వాళ్ళంతా ఒకరి మొక్కలొకరు చూసుకున్నారు. ఎవరికీ సమాధానం తెలియలేదు. వ్యవసాయం అనేది రైతుకు కేవలం ఒక వ్యాపారం కాదు. వర్షాలు పడినా కరువొచ్చినా అన్నింటికీ ఓర్చుకొని పంట పండిస్తాడు. తను ఆకలితో ఉన్నా ప్రపంచానికి ఆకలి తీరుస్తాడు. ఆకలి తీర్చేవాడు దేవుడితో సమానం. అందుకే రైతును అన్నదాత అంటారు. అవని చెప్పిన వివరణకు మాణిక్యం గారు ఎంతో గర్వంగా చప్పట్లు కొట్టారు. చంద్రయ్య కూడా ఆనందంతో ఊగిపోయాడు. ఎంత బాగా చెప్పావమ్మా అవని. నా కొడుకు వ్యవసాయం చేస్తుంటే లోకం హేళన చేసింది, కానీ నువ్వు వాడి వృత్తిలోని గొప్పతనాన్ని ఎంత అద్భుతంగా వివరించావు. అందరూ అవని మాటల్ని అభినందిస్తుంటే అప్పుడు మండోదరి మనసులో మాత్రం అలజడి మొదలైంది. సింధు కూడా అవని వైపు కోపంగా చూసింది, కాని పైకి మాత్రం మౌనంగా ఉండిపోయింది. కమలాకర్ గారు, అమ్మాయి చాలా బాగా మాట్లాడిందండి. మేం మా ఇంటికెళ్ళి ఒకసారి అందరం కూర్చొని ఆలోచించి మా నిర్ణయం మీకు తెలియజేస్తాము. అలాగేనమ్మా, మీ నిర్ణయం ఏదైనా మాకు సమ్మతమే. అలా చెప్పి మాణిక్యం కుటుంబం అక్కడి నుంచి సెలవు తీసుకుని తమ ఇంటికి బయలుదేరింది. ఇంటికి చేరుకున్నాక మాణిక్యం, మండోదరి, సురేష్, సింధు హాల్లో సమావేశమయ్యారు. ఏవండి, నాకు ఆ సంబంధం అస్సలు నచ్చలేదు. పెళ్లి కాకముందే అమ్మాయి ఇన్ని కండిషన్లు పెడితే పెళ్లి తర్వాత మనల్ని అస్సలు లెక్క చేయదు. అవును డాడీ, ఆ అమ్మాయి చాలా ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తుంది. అన్నయ్యకు అస్సలు సెట్ అవ్వదు. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు సింధు. ఆమె తన స్వార్థం కోసం ఏం అడగలేదే. కన్నవారి కోసం, చెల్లెలి చదువు కోసం అడిగింది. అలాంటి బాధ్యత ఉన్న అమ్మాయి మన ఇంటికొస్తే మన కుటుంబాన్ని కూడా బాధ్యతగా చూసుకుంటుంది. మండోదరి, సురేష్ చెప్పింది నిజం. మనకు సంబంధాలు దొరకడమే కష్టంగా ఉంది. అలాంటిది ఇంత చదువుకొని సంస్కారం ఉన్న పిల్లని వదులుకుంటే మనం చాలా నష్టపోతాం. ప్రస్తుతానికి మనం ఈ పెళ్లికి ఒప్పుకుందాం. మన సురేష్ సంతోషమే మనకు ముఖ్యం. మండోదరి భర్త మాటను కాదనలేకపోయింది. సురేష్ కళ్ళల్లో ఆనందం చూసి ఆమె కూడా సరే అనక తప్పలేదు. మండోదరి వెంటనే కమలాకర్కి ఫోన్ చేసింది. హలో, నమస్కారం అండి. నమస్కారం కమలాకర్ గారు. మీ ఇంటికొచ్చి అందరం మాట్లాడుకున్నాం. మా కుటుంబానికి మీ అమ్మాయి అవని చాలా బాగా నచ్చింది. ఆమె పెట్టిన షరతులన్నిటికీ మాకెలాంటి అభ్యంతరం లేదు. మాకీ పెళ్లి ఇష్టమేనండి. త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి పనులు మొదలెడదాం. ఆ మాట వినగానే కమలాకర్ కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలే. పక్కనే ఉన్న కమలమ్మ, అవని, అంజలి సంతోషంతో ఒకరినొకరు చూసుకున్నారు. చాలా ధన్యవాదాలమ్మా. నా కూతురు మీ ఇంటి కోడలిగా రావడం మా అదృష్టం. మండోదరి అలా చెప్పడంతో అవని ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. మరి పెళ్లి తర్వాత మండోదరి అవని షరతుల్ని నిజంగానే ఒప్పుకుంటుందా? పెళ్లి తర్వాత మండోదరి, సింధు చేసే కుట్రల్ని అవని ఎలా ఎదుర్కోబోతోంది? ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే. ఒక పల్లెటూరులో అనసూయ, అరవింద్ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒకే ఒక కొడుకు సురేష్. సురేష్ భార్య అవని. సురేష్ ఏమో వ్యాపారం చేస్తూ ఉండేవాడు. వాళ్ళది చాలా పేద కుటుంబం. ఒక పూట గడిస్తే రెండో పూట కష్టం అన్నట్లుగా ఉండేది వాళ్ల పరిస్థితి. ఒక చిన్న మట్టింట్లో నివసించేవారు. అవని చాలా మంచిది. అత్తగారు అనసూయ మాత్రం అవనిని ఎప్పుడూ సూటిపోటి మాటలు అంటూ ఉండేది. ఒకరోజు ఇంట్లో అనసూయ కోపంగా అవనితో ఇలా అంటుంది. ఏవే అవని, ఇంకా నిద్ర లేవలేదా? పొద్దెక్కిపోయింది. పనులెవరు చేస్తారు? మహారాణిలో పడుకోనున్నావు. లేచానత్తయ్య, అంతా సర్దిపెట్టి వంట చేయడానికి వెళ్తున్నాను. వంట ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికవుతుందో ఏమో. నా కొడుకు పొలానికి వెళ్ళాలి కదా. అనసూయ, ఎందుకలా ఊతయ్యా అని ఆ పిల్లను సాధిస్తావు? తను చేసేదంతా చేస్తూనే ఉందిగా. మీరు ఊరుకోండి. దాని వంకాయ నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు తెచ్చావో దాన్ని? అమ్మా, అవని ఎంత కష్టపడుతుందో నీకు తెలీదా? ఎప్పుడు ఎందుకు అలా అంటావు? నేనంటున్నాను సరే, నీకు దొరికిన రత్నం అది. ఏం తెచ్చింది ఇంటికి? ఒక్కగానొక్క కొడుకువి. మంచి ఇంటి పిల్లని చేసుకుంటే ఏమైనా కలిసొచ్చేదిగా. అత్తయ్య, నేనే లోటు రానివ్వను. మీ మాటలు నన్ను బాధిస్తాయి. బాధలు పడ్డానికి పుట్టావు పాడు. అలా అవని రోజు ఇలాంటి మాటలు వింటూనే ఇంటి పనులన్నీ చేసేది. ఒకరోజు మధ్యాహ్నం అవని వంటిట్లో పొయ్యి ముందు కూర్చొని వంట చేస్తూ ఉంది. అప్పుడే ఒక ముసలమ్మ వణుకుతున్న అడుగులతో వారింటి ముందుకొచ్చింది. ఎండవేడికి ఆమె పెదవులు ఎండిపోయి పగిలిపోయున్నాయి. ప్రాణం పోకముందే ఎవరైనా గుక్కెడు నీళ్ళిస్తే బాగుండు అన్నట్లుగా చూస్తోంది.
తల్లి, ఆకలిగా ఉంది. 4 రోజులైంది గొంతులో పచ్చి మంచినీళ్ళు పడి. కడుపులో పేగలు అతుక్కుపోయి ప్రాణం పోతున్నట్లుంది. గుప్పెడు అన్నం ఉంటే పెట్టమ్మా. పుణ్యం పురుషార్థం దక్కుతుంది. ఏ దేవుడో నిన్ను చల్లగా చూస్తాడు తల్లి. అప్పుడు అనసూయ లోపలించి గట్టిగా విసుక్కుంటూ ఇలా అంటుంది. ఎవరే అది? అన్నం ఎక్కడుంది ఇక్కడ? దాన ధర్మాలు చేయడానికి ఇదేం సత్రం అనుకున్నావా? మాకే తినడానికి గతి లేదు. పాస్తులుంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం. మళ్ళీ వీళ్ళు ఒకరు తయారయ్యారు మా ప్రాణాలు తీయడానికి. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఏదేవడో మమ్మల్ని చూస్తాడని నువ్వేం చెప్పక్కర్లేదు. అప్పుడు అవని తన మాటలు అత్తగారికి వినిపించకుండా మెల్లగా ముసలమ్మ దగ్గరికెళ్ళి జాలిగా చూస్తూ ఇలా అంటుంది. బామ్మ, లోపలికి రండి. ఈ ఎండలో అలా నిలబడకండి. మీ వణుకుతున్న కాళ్ళు ఆ ఎండను తట్టుకోలేవు. ఆ చెట్టు నీడలో కూర్చోండి. నేను కాసిన్ని చల్లటి నీళ్లు, కొంచెం అన్నం తెస్తాను. అత్తగారి మాటలు పట్టించుకోకండి బామ్మ. చల్లగా ఉండు తల్లి. నీ కడుపు చల్లగుండాలి. ఆకలితో పేగులు కాలిపోతున్నాయి. నీ దయకు ఆ పైనున్న దేవుడు ఏదో ఒకరోజు నీకు మంచి చేస్తాడమ్మా. ఈ మొసలిదాని దీవెన్లు ఊరికే పోవు. అలా అనుకుంటూ అవని లోపలికెళ్ళి ఆ పూట తనకు తానుగా అట్టిపెట్టుకున్న కొద్దిపాటి అన్నం, పల్చటి మజ్జిగ, కొద్దిగా కూర తీసుకొనొచ్చి ఒక ఇస్తరాకులో పెట్టి ముసలమ్మకు అందించింది. ఆ రోజుకి అవనికి మిగిలింది ఆ కొద్దిపాటి అన్నమే. అది ఆ ముసలమ్మకు పెట్టేస్తే మళ్లీ సాయంత్రం దాకా ఆకలితో పస్తులుండక తప్పదు. కాని ఆమె మనసులో ఆ ముసలమ్మ బాధే కనిపించింది. ముసలమ్మ ఎంతో ఆత్రంగా ఒక మెతుకు కూడా వదలకుండా ఏళ్లుగా ఆకలితో ఉన్నదానిలా కంచం ఊడ్చుకుని మరీ తిన్నది. ఆ తింటున్నంతసేపు అవని కళ్లలో ఆనందం, ముసలమ్మ కళ్లల్లో కృతజ్ఞత స్పష్టంగా కనిపిస్తున్నాయి. కడుపు నిండింది తల్లి. ప్రాణం లేచొచ్చింది. నీ రుణం ఎలా తీర్చుకోవాలో ఈ ముసలిదానికి అర్థం కావడం లేదు. మీ అత్తగారి కఠినమైన మాటలు విన్నాను. ఎంతో దయాద్ర హృదయం నీది. నువ్వు చాలా మంచిదానివి. నీకు మంచి జరగాలి తల్లి. దేవుడు నీకు తప్పక మేలు చేస్తాడు. అదేం లేదు బామ్మ. ఆకలితో ఉన్న వారికి పట్టడనం పెట్టడం నా ధర్మం. నా కడుపు మాడినా పర్వాలేదు. మరొకరి ఆకలి తీరితే అదే నాకు 10,000. మీరు నా కుటుంబం గురించి ఆలోచించకండి. అలా అనుకుంటూ ఉండగా ముసలమ్మ తన చీర కొంగు ముడివిప్పి జాగ్రత్తగా దాచిన ఒక చిన్న నల్లటి గింజను బయటకు తీసింది. తల్లి, ఇదిగో ఈ గింజను తీసుకో. దీన్ని మీ ఇంటి పైన ఎక్కడైనా కొద్దిగా మట్టున్న చోట నాటు. దీనికి రోజు ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తూ ఉండు. ఇది నీ జీవితాన్నే మారుస్తుంది. నీ కష్టాలన్నీ తీరుస్తుంది. ఇదేంటి బామ్మ, చూడ్డానికి సాధారణ వంకాయ గింజలాగే ఉంది. ఇది నాటడం వల్ల నా జీవితం ఎలా మారుతుంది? నమ్ము తల్లి, ఇది సాధారణ గింజ కాదు. నీ దయకు, నీ మంచి మనసుకు ప్రతిఫలం. నా మాట విని ఇది నాటు. అన్నీ దేవుడే చూసుకుంటాడు. అవని ఆ గింజను తీసుకుని ముసలమ్మ చెప్పినట్లుగా వెళ్లి వాళ్ళ మట్టింటిపైన గోడ పక్కన ఉన్న కొద్దిపాటి మట్లో నాటింది. రోజు తన పని పూర్తవగానే దానికి నీళ్లు పోస్తూ అది ఎప్పుడు మొలకెత్తుతుందా అని ఆశగా చూసేది. ఆశ్చర్యంగా 2 రోజుల్లోనే ఆ గింజ మొలకెత్తింది. చూస్తూ ఉండగానే వారం తిరిగేసరికి అది ఏపుగా పెరిగి పచ్చటి ఆకులతో ఒక అందమైన వంకాయ చెట్టుగా మారింది. ఏవండి, చూడండి, ఆ బామ్మిచ్చిన గింజ నాటితే వారం రోజులని ఎంత పెద్ద వంకాయ చెట్టు అయిందో. అలా అనగానే సురేష్ ఆశ్చర్యంగా చూస్తూ ఇలా అంటాడు. అవునవని, చాలా వింతగా ఉందే. ఇన్ని రోజుల్లో ఇంత పెద్దగా ఎలా పెరిగిందంటావు? దీనికి ఏమైనా ఎరువేసావా? అదేదో పిచ్చి మొక్క ఉంటుందిరా. దానికి రోజు పని కట్టుకుని నీళ్లు పోసి సమయం అంతా వృధా ఎందుకు? పోనీ వంకాయలు ఏమన్నా కాస్తే కూర వండుకోవచ్చు. అది కూడా లేదు. అనసూయ, మొక్కే కదా పెరిగింది, దాన్ని ఎందుకు అలా అంటావు? ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందిలే, కాస్త ఓపిక పట్టు. అలా అంటూ ఉండగానే కొద్ది రోజుల్లోనే ఆ చెట్టుకు అందమైన వంకాయ పూలు పూసాయి. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాగానే అవని నిద్రలేచి ఇంటిపైన ఉన్న చెట్టును చూడ్డానికి వెళ్ళింది. అక్కడ చూసిన దృశ్యానికి ఆమె ఆశ్చర్యపోయింది. ఆకుపచ్చని ఆకుల మధ్య
సూర్యరశ్మికి కళ్ళు చెదిరేలా మెరుస్తున్న ఒక బంగారు వంకాయను చూసి అవని నిశ్చేష్టురాలైంది. అది కేవలం బంగారు రంగులో ఉన్న వంకాయ కాదు, నిజమైన బంగారంతో చేసినట్లుగా ఉంది. దానికి తగిలే సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఆ చిన్నటి మట్టిల్లంతా బంగారు కాంతితో నిండిపోయినట్టు అనిపించింది. దాని బరువుకి ఆ కొమ్మ వంగిపోయింది. ఏమండి, అత్తయ్య, మావయ్య, రండి రండి, త్వరగా రండి, ఇక్కడ ఒక వింత జరిగింది. అది వినగానే అందరూ పరుగు పరుగుడొచ్చారు. ఏమైందవని? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏ పామతేలో వచ్చిందా? అప్పుడు అవని ఏం మాట్లాడకుండా ఆ బంగారు వంకాయను చూపించింది. ఓరి దేవుడో, ఇదేంట్రా బంగారు వంకాయ? నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా లేక నాకేమైనా పిచ్చి పట్టిందా? నిజమే అనసూయ, ఇది బంగారమే. ఆ ముసలమ్మ చెప్పింది నిజమే అయ్యింది. ఇది దేవుడిచ్చిన వరమే. అవని, ఆ బొమ్మని మంచి మనసుకు మెచ్చి ఇచ్చిన వరం ఇది. మన కష్టాలు తీరిపోయినట్లే. ఇక మనకు ఏ లోటు ఉండదవని. అలా అనుకుంటూ ఉండగా అనసూయ వంకాయను నెమ్మదిగా చేతిలోకి తీసుకుని చూసింది. అది చాలా బరువుంది. ఒకే ఒక్క వంకాయ వారి జీవితాల్ని మార్చేస్తుందని ఆమెకు అర్థమైంది. నిజమైన బంగారమే అని నిర్ధారించుకున్నాక ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవనే, నా బంగారు తల్లి, నిన్నిన్ని రోజులు అనరాని మాట్లాడినానమ్మా. నీ విలువ నాకు తెలియలేదు. నన్ను క్షమించమ్మా. నీ వల్లే మనకు ఈ అదృష్టం పట్టింది. నువ్వు మన ఇంటికి వచ్చిన మహాలక్ష్మివి. అత్తయ్య, అలా అనకండి. మీరు పెద్దవారు. ఈ సంతోషం మనందరిది. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఆ చెట్టుకు మరొక బంగారు వంకాయ కాసింది. అలా ప్రతిరోజు ఆ మాయా వంకాయ చెట్టు ఒక బంగారు వంకాయని ఇస్తూనే ఉంది. ఆ సమయంలో సురేష్ ఆ బంగారు వంకాయలు తీసుకెళ్లి బజార్లో అమ్మి డబ్బు తెచ్చేవాడు. కొద్ది రోజుల్లోనే వాళ్ల దారిద్ర్యం పూర్తిగా తొలగిపోయింది. పాత మట్టి ఇంటి స్థానంలో ఊరి వాళ్లంతా ఆశ్చర్యపోయేలా ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు. వ్యవసాయం చేయడానికి కొత్తగా పొలాలు కొన్నారు. అప్పుడు అనసూయ ప్రవర్తనలో పూర్తిగా మార్పొచ్చింది. అవనిని తన సొంత కూతురిలా, ఇంకా చెప్పాలంటే ఇంటి మహాలక్ష్మిలా చూసుకోసాగింది. అవనే, రామ్మా, ఇదిగో ఈ పట్టు చిరగట్టుకో, నీకు చాలా బాగుంటుంది. ఇకపై నువ్వు పాత బట్టలు కట్టకూడదు చెప్తున్నా. ఎందుకత్తయ్య ఇవన్నీ? నేనివి కట్టుకుంటే పనులు ఎలా చేస్తాను చెప్పండి? పనులు చేయడానికి పనులున్నారు కదా, నువ్వు మహారాణిలా ఉండాలి. నీ దయ వల్లే మనం ఈరోజు ఎంత సుఖంగా ఉన్నావమ్మా. నువ్వు కష్టపడ్డా నేను చూడలేననుకో. అవునమ్మా అవని, నీ రాకతో ఈ ఇల్లు సిరి సంపదలతో నిండిపోయింది. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అవని, నువ్వు లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో ఊహించలేను. అది వినగానే అవని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. అందరూ సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. ఆ దేవుడు మనకు మంచి జీవితాన్నిచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు ఊర్లో ఉన్న పేదవారికి, అనాథలకు ప్రతిరోజు సహాయం చేయసాగారు. ఎవరైనా ఆకలితో వస్తే కడుపు నిండా భోజనం పెట్టేవారు, అన్నదానాలు చేసేవారు. చాలా ఏళ్ల తర్వాత ఒకరోజు ఆ మాయా వంకాయ చెట్టు ఆకులు రాలిపోయి వాడిపోసాగింది. అత్తయ్య, చెట్టు వాడిపోతుంది. దానికేమైంది? మనం ఏదైనా తప్పు చేశావా? ఆందోళన పడకవని, ఆ చెట్టు మనకివ్వాల్సింది ఇచ్చేసింది. మనం ఇప్పుడు సుఖంగా ఉన్నాంగా, ఇతరులకు సాయం చేసే స్థితిలో ఉన్నాం. ఆ భగవంతుడికి, ఆ ముసలమ్మకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. అది తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతుందంతే. అలా చెట్టు పూర్తిగా ఎండిపోయినా ఆ కుటుంబం మాత్రం సంతోషంగా సిరి సంపదలతో జీవితం సాగింది. అవని దయ, ఇతరులకు సాయం చేయాలనే మంచి మనసు వల్లే వాళ్లకు ఆ అదృష్టం దక్కిందని అందరికీ అర్థమైంది. అప్పటినుంచి అనసూయ ఎప్పుడూ అవనిని పల్లెత్తు మాటే అనలేదు. వాళ్ళ కుటుంబం ఆ ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలిచింది.